ఇంకా రాలేదు రైడు. ఏ వచ్చాడు ఆగదు. ఆ కార్లో పెట్టేయండి బ్యాగ్లని. అన్నారే ఫ్రెండ్, ఫైనల్గా ఇండియాకి వచ్చావు అనమాట. థ్యాంక్ యూ రా. ఏయ్ ఏమైంది డల్గా ఉన్నావు? అక్కడికి వెళ్ళి బాగానే డాలర్స్లో సంపాదిస్తున్నావుగా, ఇంకేంటి? అరే డాలర్స్లోనే సంపాదిస్తున్నా, కానీ నా ఖర్చులన్నీ డాలర్స్లోనే. అదేవిధంగా నేను కట్టే ట్యాక్స్ కూడా డాలర్సే. సో ఎలా వస్తుందో అలా పోతుందిరా. ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఇండియాలో ఉన్న నా ఫ్యామిలీ కోసం ఆ దేశంలో టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకున్నా, కానీ ప్రీమియం చూస్తే అయ్యో బాబోయ్ చాలా ఎక్కువ ఉంది. అందుకనే తీసుకోలేదురా. అరే పిచ్చోడా, ఫారెన్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇండియాలో టర్మ్ ప్లాన్స్ అనేవి 50% చీపర్ రా. ఇండియాలో తీసుకో. పైగా మేము 18% GST కట్టాలి, కానీ నువ్వు ఎన్ఆర్ఐ కాబట్టి 18% GST కట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నేను ఒక ప్లాట్ఫామ్ చెప్తా, ఆ ప్లాట్ఫామ్ లో టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఎక్స్ట్రాగా 5% డిస్కౌంట్ నీకైతే వస్తుంది. కానీ ఎలా తీసుకోవాలి? ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా, ఇక్కడ నీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చి నువ్వైతే కంపేర్ చేసుకోవచ్చు. బెస్ట్ పాలసీని నువ్వైతే తీసుకోవచ్చు అనమాట.